హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఆగస్టు 20వ తారీఖు ఆదివారము రాఖీ పౌర్ణమి కదండి. రాఖీ పౌర్ణమికి రాఖీలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చేసిన వీడియో పెట్టానండి. రక్షాబంధనం, రక్షణనిచ్చే బంధం పేపర్లో వేశారండి. డైలీ కూడా నేను పేపర్ చదువుతాను. రాఖీకి చాలా రకాల పేర్లు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. రాఖీ తయారు చేస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్తానండి. రాఖీ కట్టేటప్పుడు కూడా ఒక మంత్రం అనుకుంటూ రాఖీ కట్టాలండి. ఆ మంత్రము అవన్నీ చెప్తాను. వీడియో చివరికంట చూడండి. రాఖీ కట్టేటప్పుడు రాఖీ పౌర్ణమి రోజు రాఖీని ముందుగా దేవుని మందిరంలో పూజించుకుని ఆ తరువాత అన్నకి రాఖీ కడితే చెల్లెలు, అన్న పెద్ద అతను కాబట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీటు తినిపించి అన్నతో అక్షింతలు వేయించుకోవాలండి. చెల్లెలు చిన్నది కాబట్టి అన్న ఆశీర్వాదం తీసుకోవాలి అని. అదే తమ్ముడికి రాఖీ కడితే తమ్ముడికి కూడా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీటు తినిపించి అక్క తమ్ముడికి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అక్క పెద్దది కాబట్టి అలా చేస్తే మంచిది అని చెప్పి. ఆ రాఖీ కట్టేటప్పుడు ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేనత్వా మభిబధ్నామి రక్షమాచల మాచల. రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తే అని ఇప్పుడు ఈ మంత్రంలో తెలియచేస్తుందండి. ఈ రాఖీ 22వ తారీఖు ఉదయం 6:16 తరువాత కట్టాలంటండి. అంటే పౌర్ణమి రోజు ఉదయం 6:30, 6:16 ఆ టైంలో నుంచి సాయంత్రం 5:30 లోపు కట్టుకోవాలంట. అంటే ఆ పౌర్ణమి తిథి అవన్నీ కూడా చూసుకోవాలి కదండి. ఆ టైం వరకు బాగుంది అని చెప్పి, అంటే సాయంత్రం 5:30 లోపు. మరి చీకటి పడి లైట్లు వేసే టైం అది కాకుండా ఆ టైంలో ఆ తిథి ఉన్న టైంలో రాఖీ కట్టాలి అని చెప్పి. ఆ రాఖీని రకరకాలుగా పిలుస్తారండి. వేరే వేరే ప్రాంతాల్లో రక్షామంగళ్ అని, రక్షా దివస్ అని, రాఖీ పూనవ్ అని, సలోని ఉత్సవ్గా రాఖీ పౌర్ణమిని దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తారు. ఆ పేర్లే వెరైటీగా ఉన్నాయండి. రక్షామంగళ్, రక్షా దివస్, రాఖీ పూనవ్, సలోని ఉత్సవ్గా ఈ రాఖీ పౌర్ణమిని పిలుస్తారంట. సమిష్టి తత్వాన్ని, సమైక్య జీవన సూత్రాన్ని ఆవిష్కరించే మన పండుగలు ఆత్మీయానురాగాలకు వారధులు. ఆ నేపథ్యంలోనే ఈ రాఖీ పౌర్ణమి, ఆ నేపథ్యంలోనిదేనంట ఈ రాఖీ పౌర్ణమి కూడా. మహోదాత్తమైన వారసత్వం వైభవానికి సంకేతమై వర్ధిల్లుతున్న రాఖీ పర్వం సోదర సోదరీమణులు అపురూప బాంధవ్యానికి ప్రతిఫలనంగా ఈ రాఖీని చెప్తారు. రక్షాబంధన ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలో మహాభారతం, గణేశ, విష్ణు పురాణాల్లోనూ కనిపిస్తుంది. సోదరీమణుల చేత రక్షాబంధనాన్ని ధరించిన సోదరులకు యమకింకరుల భయం ఎన్నటికీ ఉండదని యముడు తన సోదరి యమునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వివరించింది. రాఖీ పౌర్ణమిని బలేవాగా విష్ణు పురాణంలో ప్రస్తావించింది. రాక అంటే నిండుదనం, సంపూర్ణత్వం. రాక చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పూర్ణిమ నాడు
ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. రాఖీ అసలు పేరు రక్షిక. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా వ్యవహరిస్తారు. విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట ఉండే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి ఎంతో ప్రత్యేకంగా చెప్తారు. కృష్ణుడికి వేలు తెగి రక్తం కారుతుంటే ద్రౌపది చీర చింపి కట్టిందని, అప్పుడు కృష్ణుడు నీకు అండగా అంటే ఒక అన్నలాగా ఉంటానని హామీ ఇచ్చాడని చెప్పుకుంటారు. నిండు సభలో ద్రౌపది చీర లాగినప్పుడు ఒక్కో చీర వస్తూ ఉంటుంది కదా, అవన్నీ కూడా కృష్ణుడే పంపించాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ. ఇలా ఓన్గా తయారు చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం తయారు చేసిన రాఖీలు అని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ట్రై చేయండి, మీరు కూడా పిల్లలతో కూడా ట్రై చేయించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. అలా తయారు చేశానండి 3 రాఖీలు కూడా. ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుందండి లుక్, షాప్లో తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆ ఫోటో పెట్టి కనుక అలా చేసి మీరు అన్నకి కానీ తమ్ముడికి కానీ కట్టారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఆ పచ్చలవి ఇంట్లో ఉంటే అలా వాడి అలా ఉపయోగించానమాట రాఖీకి. ఆ పగడాలు కూడానండి. మీరు నా ఛానల్ లైక్ చేయండి తప్పకుండా. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి వెళుతుందండి. థ్యాంక్ యూ.